రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. 7 వారాల ప్రార్థన మరలా తిరిగి ప్రారంభించుకోవడానికి దేవుడు కృపను చూపించారు. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 26, 27, 28 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. దయచేసి ఆలకించండి, గమనించండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహాలను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుస్తున్న వాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టి, యాకోబు నా మార్గములు యెహోవాకు మధ్య ఉన్నది, నా న్యాయము దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇజ్రాయేలు నీవేళ ఇలా చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడు దేవుడు. ఆయన సమస్యలు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఈ మాటలు మన హృదయంలో ప్రతిష్ఠించబడినట్లు చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయత్నంలో బలహీనమైన మమ్మను బలపరుచున్నారు, సమస్యలైన మమ్మను తిరిగి ఉజ్జీవింప చేయడానికి అయ్యా మీరు కోరుకున్నారు గనుకనే సమస్యలైన మాకు బలమునివ్వడానికి ఈ కార్యక్రమంలో మేము మళ్ళా పాల్గొన్నట్టు మాకు సహాయం చేశారు. కనుక మరలా మేము మీ సన్నిధిలో మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి ఇష్టపడినప్పుడు ఈ స్థలంలో సమకూర్చారు. మీకు స్తోత్రాలు. మీ పక్షంగా నిలబడుతున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడను, అల్పులను అయోగ్యుడు, రైతు నన్ను కనుకరించాను. మీ సెలవు చాటును మరుగుపరచుకోండి, మీ ఆత్మతో నన్ను నింపండి, మీ వర్షం చేసి మీ మాటలు నా నోటు ఉంచి పరిశుద్ధాత్మదేవా మీ శైలిలో మీ స్థాయిలో ఆత్మకార్యం పరిశుద్ధాత్మదేవుని కార్యం నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతుకున్నాడు వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ 7 వారాల ప్రార్థన మనం ఎందుకు పెట్టుకుంటాం? ఏమండి, ఎందుకు మన జీవితంలో ప్రతిదినము పోరాటం, ఎన్నో సమస్యలు, మనం ఊహించినవి అవి ఎదురవుతున్నప్పుడు వాటి కొరకు ప్రతిదినము మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. మన కొరకైన దేవుని సంకల్పం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఆ సంకల్పం నెరవేర్చే క్రమంలో వచ్చే వ్యతిరేకతను మనము ఎదుర్కోవడం చేయాలి. అది మనం చేయలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. ఆ పెయిన్ మనకి చాలా ఎక్కువైనప్పుడు, అది మనం భరించలేనంత సమస్యగా మనకు దాపురించినప్పుడు, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడినప్పుడు, దేవుని ఆత్మ మన మీద అల్లాడినప్పుడు అయ్యా నేను ఈ విషయంలో సోమరిగా ఉన్నాను, ఏనాటి పని ఆనాడే చేయాలి, ఎప్పటికప్పుడు నేను ఈ సమస్య కొరకు, శోధన కొరకు, ఈ అవసరం కొరకు మనం ఏది రాసుకున్నామో దాని నెరవేర్పు కొరకు నేను ప్రార్థన చేయవలసి ఉంది, పోరాడవలసి ఉంది, మాట్లాడవలసి ఉంది, నీ పక్షంగా నేను మాట్లాడవలసి ఉంది. ఆ పని నేను చేయలేకపోయాను, అది చేయాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి, నన్ను సిద్ధపరచు ప్రభువా.
అని మనల్ని మనం పురుగొల్పుకోవడానికి, ప్రభు సన్నిధిలో మనం వేడుకోవడానికి, మనొక్కరి బలము, మనొక్కరు ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి బలము లేనప్పుడు తోటి ప్రియులైన ఆత్మీయ బిడ్డలను కలుపుకొని సేవకుడు ద్వారా ఈ పరిచర్య చేయాలి. ఆయన పనులు ఆయన టైంలో ఆయన చేస్తారు, కానీ మన పనులు మన టైంలో మనం చేయాలి. మన పనులు మన టైంలో మనం చేయలేదు కనుక మళ్ళా చేయడానికి పూనుకున్నాం, పొరుగులుకున్నాం, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. ఒకసారి ప్రయత్నం చేసాం, ఏదో ఒక కారణం ఫెయిల్ అయ్యాం. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏది రాకూడదని ముందుగా మనము ఆటంకపరిచేటువంటి అపవాది కార్యాలను బంధించడం, ఆటంకం రావద్దు అని విజ్ఞాపన భారంతో చేసి ఉండకపోవచ్చు. ఇంతకుముందు అనుభవాల ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు. ఏదేమైనా మళ్ళా దేవుడు మనల్ని కనికరించి మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థత బుద్ధి ఇచ్చాడు. దేవుని ఆత్మ మళ్ళా మనల్ని గురిగొట్టింది కనుక నేను దేవుని దగ్గర నుండే ఈ అనుభవాలు పొందుకోవాలి. ఏ అంశాలైతే నేను రాసుకున్నానో అవి దేవుడు మాత్రమే చేయగలిగినవి అనేటువంటి ఆ నిశ్చయత, విశ్వాసంతో కూడిన ఆ నిశ్చయత కలిగి మనం మళ్ళా ఆ క్రమంలో 7 వారాల ప్రార్థన అంటే ఏదో మనం కూడుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుణ్ణి ఏదో ఒక కోణంలో పరిశీలనకు తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రభు మనకి ఇచ్చిన మహాకృప. ఆ క్రమంలో ఇక్కడ 7 వారాల ప్రార్థన అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఇంతకుముందు 3 వారాలు కొనసాగి 4వ వారం జరగవలసింది జరగలేదు కదా. ఆ 3 వారాల్లో ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోవాలని ధ్యానం చేయడం ప్రారంభించాం. ఏమిటి అంశం? ఆరాధన అనే అంశం. అది ఎలాగో ప్రారంభించామంటే, ఒక భక్తుడు లేదా భూమి మీద మనుషుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే 4 పద్ధతులు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 స్తుతి, 3 కృతజ్ఞతాస్తుతి, 4 ఆరాధన. ప్రార్థన అంటే భక్తుడు దేవుడు ఇద్దరే ఉన్నారు. స్తుతి అంటే దేవుడు ఉన్నారు, దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకి చెప్తాం, ఆయన వింటూ ఉంటారు, ఆలకిస్తూ ఉంటారు. ఆయన సంతోషాన్ని బట్టి మనకి ఏదో ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆయన కృతజ్ఞతాస్తుతి, ఆయన చేసిన మేలును బట్టి మనము థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. దాన్ని బట్టి కూడా ఆయన సంతోషించి మనకు అవసరమైనది ఏదో ఆయన ఇస్తారు. ఆరాధన అనే దానిలో మనం జీవించిన ప్రతి క్షణము కూడా దేవునిని సంతోషపెట్టే విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆరాధన. యేసు ప్రభు వారు తన జీవితంలో ఆయన చెప్పిన సాక్ష్యం, నన్ను తండ్రి పంపి ఉన్నాడు అనడానికి ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటి అంటే, నేను చేయించున్న క్రియలే నా తండ్రి నన్ను పంపించారు అనడానికి సాక్ష్యం అన్నారు. దాని పేరు ఆరాధన. అలాగే మన కొరకు దేవుడు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచానని FC 2:10 చెప్పారు. ఏ దినమునికి ఆ దినం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన కొరకు సిద్ధపరిచిన ఆ సత్క్రియలు దేవుని చిత్త ప్రకారం విశ్వాసం ద్వారా కృప చేత మనం వాటిని నెరవేర్చడమే దేవుని ఆరాధించడం. ఆ క్రమంలో 3 అనుభవాలు మనం నేర్చుకున్నాం. మొదటి అనుభవం ఏమిటి అంటే, 40వ కీర్తన 3వ వచనం తీసుకొని మనము మొదటి వర్తమానం ధ్యానం చేస్తాం. అందులో సిలువ ఉన్నదని, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇచ్చినప్పుడు మన హృదయం సంతోషంతో ఉంటుంది. దానికి స్తోత్ర రూపం క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచాడు, ఆనంద గీతికి మనం పాడుతాం. ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాం? దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని యొద్ద నుండి మనకి సమాధానం వస్తుంది. యాకోబును చూపించాను 28వ అధ్యాయం. ఆ తర్వాత దేవుడు మనలో కార్యం చేశారు. మనలో కార్యం చేసినప్పుడు ఆ కార్యకార్య శక్తి మనలో నుండి అన్ని వైపులకు బయటకు వెళ్ళి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ హర్షాతిరేకాన్ని వెల్లడి చేశారు. మనలో నుండి ఆ హర్షాతిరేకం బయటకు వెళ్ళినప్పుడు, ఆనందం బయటకు వెళ్ళినప్పుడు దాన్ని అనేకులు చూశారు.
మనకు వచ్చిన కష్టాలు లాంటి కష్టాలే, సమస్యలు లాంటి సమస్యలే, అవసరతలు లాంటి అవసరతలే వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళు సంతోషంగా ఉన్నారు. వీళ్ళ దేవుడు ఆ అవసరతలు, ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ పోరాటాలను విడుదల ఇచ్చారు అని నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. ఇది ఆరాధన యొక్క గురి. ఇది మొదటి విషయం చెప్పాను. ఆరాధన అంటే ఏమిటో చెప్పు. ఆ తర్వాత రెండవది, ఆరాధన అనే క్రమంలో అబ్రహాము దేవునికి బ్రొక్కి అని ఉంటుంది. ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు సందర్భం. బ్రొక్కడము అంటే సాగిలపడడం, ఆరాధించడం అని అర్థం. ప్రార్థన ఏనోషుతో ప్రారంభమైంది, ఆరాధన అబ్రహాంతో ప్రారంభమైంది. 4:26 ఆదికాండం ప్రార్థన ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆరాధన ప్రారంభం. బలిగా అర్పించడం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా. ఏమి నమ్మాడు అబ్రహాము? దేవునిని. అబ్రహాం ఏమి నమ్మాడు? మనం ధ్యానం చేస్తాం. అతడు మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్లుగా కలిగి చేసేవాడని అబ్రహాం నమ్మాడు. మరి లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడు, చనిపోయిన వాడిని బ్రతికించేవాడు అని నమ్మినప్పుడు కొడుకుని బలిచ్చి మసి చేయడంలో ఆశ్చర్యమేముంది? నమ్మకపోతే భయం, అమ్మో నా కొడుకు వాడు చనిపోతే ఎలా, లేక పుట్టాడు 100 ఏళ్ళకు, ఇడిపోతే నాకు వారసుడు ఎవరు? ఇలాంటి అవిశ్వాస మాటలు, అపనమ్మకం మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. దేవుని కొరకు మనం త్యాగం చేయవలసింది చేయలేము. దేవుని కొరకు త్యాగం చేయవలసింది మనం చేయలేము. ఎందుకు? నమ్మేమని పెదవులతో చెప్తున్నాం కానీ హృదయంతో చేయడం లేదు. ఆ క్రమంలో అబ్రహాము ఒక్కరోజే కొడుకును బలిచ్చేంత విశ్వాసాన్ని కలిగి లేదు ప్రారంభ దినాన్ని. అప్పటికి ఇంచుమించు 45 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత బయటకు వచ్చాడు. ఆ క్రమంలో అబ్రహాము లోబడిన కొలది దేవుడు ఆయనకి అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా, దేవుని యాజకుడిగా 14వ అధ్యాయం, 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో బలిపీఠాలు కట్టినప్పుడు దేవుడు అగ్నిగా దిగి వచ్చాడు, అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు. 15వ అధ్యాయంలో రాజుచున్న పొయ్యి కన్నముల మధ్య నడిచిపోయే విధంగా నిబంధన చేసి అలాగే ప్రత్యక్షపరుచుకున్నాడు. 17వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు. 18వ అధ్యాయంలో త్రియేకుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. 19వ అధ్యాయంలో దేవుడు తన ఉగ్రతను కనపరిచే దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. సొదొమ గొమొర్రాల నాశనం. అబీమెలెకు నుండి కాపాడిన సందర్భం 20వ అధ్యాయంలో కనపడుతుంది. 21వ అధ్యాయంలో వాగ్దానం యొక్క నెరవేర్పు కనపడుతుంది. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు తర్వాత అబీమెలెకు రాజు ఇష్మాయేలును పంపించేయడము, అబీమెలెకు రాజుతో సమాధానము, అసలు ఏ సమస్య లేదు, అన్ని ఆశీర్వాదాలు. 21వ అధ్యాయం. అప్పుడు అక్కడ చెట్టు నాటాడు ఆయన. చెట్టు నాటినప్పుడు దేవుడు నిత్యుడకు దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే నువ్వు ఆరాధన కొనసాగించే కొలది. ఆరాధన ఎప్పుడు కొనసాగిస్తావు? ఆయన నమ్మినప్పుడు. ఆయన ఏమని నమ్మినప్పుడు? మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని వాటిని. అది అబ్రహాం యొక్క విశ్వాసానికి మౌనం. అది నమ్మితే ఆయన నమ్మి నువ్వు ఎంత రిస్క్ అయినా చేస్తావు. భాష గారు 10 అధ్యాయాలు చదవమని 10 నాకు టైం ఉన్నప్పుడల్లా నేను చదువు. గంట ప్రార్థన చేయమని గంట ఏమిటి? నాకు అవకాశం దొరికినప్పుడల్లా చేస్తా. అసలు ఆయన లేకుండా నేను ఎలా ఉండగలను? అనుభవం నడిపించబడతా. నువ్వు లోబడే కొలది, ఆయనకి సబ్మిట్ చేసుకునే కొలది ఆయన ప్రత్యక్షత నీకు కనపరచబడు. ఎప్పుడైతే నూతన ప్రత్యక్షత నీకు కనపరచబడిందో ఆ నూతన కోణం ఆయన్ని మీరు గమనించినప్పుడు ఆ నూతన అంశాన్ని బట్టి, నూతన కోణంలో ఆయన
ఆయన చూసిన అనుభవాన్ని బట్టి ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆరాధించకుండా ఉండలేవు. మరింత డెడికేటెడ్గా మనం ఎందుకు అలాగా ఆరాధించలేకపోతున్నామంటే ఆయన చూడలేకపోతున్నాం. ప్రత్యక్షీకరణ అనే అనుభవం మనకు కలగడం వల్ల, ప్రత్యక్షీకరణ ఎందుకు కలగడం లేదంటే సహవాసం కలగడం వల్ల. సహవాసం ఎందుకు కలగడం లేదంటే ఆరాధనకు ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు మనం కలిగి ఉండడం వల్ల. 3వ వర్తమానంగా చెప్పాను, లేవియకాండం 17వ అధ్యాయం తీసుకొని యోహాను సువార్త 4:25 నుండి 24 వచనాలు, ఈ 2 ప్యాసేజ్లను కంపేర్ చేస్తూ ఆరాధనకు ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్తారు. ఏమిటో చెప్పండి, ఏమండి? సబ్మిషన్, తర్వాత సాక్రిఫైస్, తర్వాత ఏమండి? రెండవది ఒబీడియన్స్, 3 సాక్రిఫైస్. సబ్మిషన్ అంటే అప్పగించుకోవాలి. నేను నీ దానను, నేను నీ వాడను. ఆయన ఎదురుగా నిలవబడు. ప్రకటన 8లో కనుక ఆయన సింహాసనం ఎదుట 7 దూతలు ఎప్పుడు నిలబడి ఉంటారంట. ఆయనకి ఏం పని ఉండదు. ఆయన ఎప్పుడు పిలిచి పని చెప్తాడో ఆ పని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంక వేరే డ్యూటీస్ ఉండవు వాటి దగ్గర. అట్లాగే ఒక ఆరాధకుడు ఎప్పుడు కూడా దేవుని సింహాసనం దగ్గర నిలబడి ఉంటాడు, అప్పగించుకుంటాడు. ఆయన చెప్పిన పని చేయడానికి విధేయత చూపిస్తాడు. దాని కొరకు ఎంత త్యాగమైనా చేస్తాడు. అక్కడ బలి ఎలా అర్పించాలో లేవియకాండం 17లో చూపించి ఈ 3 అనుభవాలు. అదే మాట యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ అమ్మాయి సుకారణంలో ఉన్న సబరే స్త్రీ విషయంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఆరాధనకు ఉండేటువంటి ఆ 3 లక్షణాలు ఎవరిమైతే మనం కలిగి ఉంటాము, వాడు దేవుడిని ఆరాధిస్తున్నాను అని నువ్వు చెప్తావు, కానీ ప్రవర్తన నీ క్రియలు చెప్తావు. దేవుడు మనకు అప్పగించిన పనుల్లో నేను మీ ఇంటికి వచ్చి మీ కుటుంబంలో మీరు ఏం చేస్తున్నారని నేను చూడలేను, కానీ ఆదివారం మనం కూడుకున్నప్పుడు లేదా గురువారం శనివారం మనం కూడుకున్నప్పుడు అక్కడ మీరు కనపడతారు. అప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేనేమి దేవుడిని కాదు, మీ హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికి బయట కనపడే నేను ప్రవర్తన. దాన్ని బట్టి ఒక గ్రహింపు వస్తుంది, స్పష్టత కాదు. దాన్ని పట్టుకొని ప్రభావ నాకు ఇలా కనిపించారు, ఇది నీకు అనుకూలంగా ఉంది, లేదా ఇది నీకు అనుకూలంగా లేదు, నీకు అనుకూలంగా మారేట బిడ్డను కనిపించాను, ప్రార్థన చేయడం అంతవరకు చేయగలరు. ఎప్పుడైతే ఈ 3 నువ్వు చేయగలిగావో, చేయలేకపోతే అప్పుడు చేయవలసిన పని ఏమిటి? మన మూల వాక్యం దగ్గరికి రండి. 40వ అధ్యాయము. 40వ అధ్యాయం అంటే మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఏమిటది? యెషయా గ్రంథం, మినీ బైబిల్ కదా. యెషయా గ్రంథం మినీ బైబిల్. ఎన్ని అధ్యాయాలు? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? క్రొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 39 అయిపోయినాక వచ్చే నంబర్ ఎంత? ఇది 40వ అధ్యాయం. 40వ అధ్యాయము అంటే క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు ప్రారంభం అవుతాయి, మాటలు ప్రారంభం అవుతాయి అని అర్థం. అది మనం ఎప్పుడు చదివినా అది మనసులో పెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పాను దీన్ని ఎలా విభజించాలి అని. 3:9-27 క్రొత్త నిబంధన పుస్తకాలు 27. 3 ప్రత్యక్షతలు ఉంటాయి దీనిలో. మొదటి 9 అధ్యాయాలు 40 నుండి మొదటి 9, తర్వాత 9, తర్వాత చివరి 9. చివరి 9లో అన్ని నూతనమైనవి ఉంటాయి. చాలా కాలం క్రితం ఒక క్రొత్త సంవత్సరం వర్తమానంలో చెప్పానమ్మా. మరి ఎంతమంది గుర్తులేదు, లేదా చెప్పమని మళ్ళీ చెప్తున్నాను. 40వ అధ్యాయం అనగానే క్రొత్త నిబంధన యొక్క యుగం ఈయన ప్రారంభమైంది. యేసుప్రభువారు యొక్క జననము, శిలువ, మరణ, పునరుత్థానాలు, ఆరోహణము ఈయన ప్రారంభమైన పరిశుద్ధాత్ముడు దిగి రావడము, ఆయన సారూప్యంలోనికి ఆయన ఎన్నిక చేసుకున్న వ్యక్తులను సిద్ధపరచడం అనే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన శరీరంలో ఉన్నాం. ఈ శరీరం ఆత్మకు విరోధంగా శరీరానికి విరోధంగా ఆత్మ పనిచేస్తుంది.
చేస్తూ గలతీ 5:17 పని చేసినప్పుడు మనం ఆ ఆరాధన ఏ ఉన్నతమైన మెట్లు చేయాలనుకున్నామో చేయలేము. మనల్ని ఏదో ఆకర్షిస్తుంది. అది శోధన, అది అవసరత, అది పోరాటం, అది ఆటంకం, ఏదో కావచ్చు. అవసరత. ఎఫ్రా పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని పోరాడారట. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని సంతోషపెట్టే వారు ఉండాలని పోరాడారట. ప్రార్థనలో పోరాడడం అంటే అర్థం ఏమిటి కదా? ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అంశం యొక్క నెరవేర్పు కొరకు విడవకుండా కన్నీరు విడవడం, మొరపెట్టడం, విజ్ఞాపన చేయడం, యాచన చేయడం, గోజాడడం, ఈ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు అనే సూచనలు భక్తునికి అర్థమవుతాయి. అవి అర్థమయ్యి అవి నెరవేరుతున్నాయి అనుకున్నప్పుడు ఆ సీట్లో నుండి నిన్ను తప్పించడానికి అపవాది ఏదో ఒకటి చేస్తాడు. నీకు దగ్గరైన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగజేస్తాడు, నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించాలి. లేదా ఆర్థిక విషయాల్లో నువ్వు వెళ్ళి అది సెపరేట్ చేసి రావాలి. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ అవసరం తెలియనంత నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కంటిన్యూషన్ దెబ్బతింటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అది బలవంతంగా వెళ్తాం. ఈ గ్యాప్ వస్తుంది. వెళ్ళి 1 రోజు 2 రోజుల తర్వాత, 1 వారం 10 రోజుల తర్వాత ఆ ప్రాబ్లం సెపరేట్ చేసుకుని వస్తాం. మళ్ళా కూర్చొని మళ్ళా అంశం కొరకు ప్రాంతం మొదలు పెడతాం. మళ్ళీ 0 నుండి ఆ పోరాటంలో మళ్ళా ఇదే తంతు, ఇదే పరిస్థితి. తొదకు ఒక దినాన ఆయన అనుకున్నది గెలుస్తాడు. గెలిపించేవాడు దేవుడే గెలిపిస్తాడు. మరి ఆ పోరాటంలో వెళ్ళిపోయే పరిస్థితులు అపవాది కలిగి చేసినప్పుడు దాని నుండి ఆయనే విడుదల కలిగి చేయొచ్చు కదా. అలా చేయడు. పోరాటం మనకు నేర్పుతున్నాడు. పోరాటం మనకు అలాగే కొన్నిసార్లు ఆయనకు ప్రీతికరమైన సేవ చేసే విషయంలో ఆ కృపకు దూరం ఉంటాం, ఆ వినయానికి దూరం ఉంటాం, ఆ భయానికి భక్తికి దూరం ఉంటాం. అలాంటి పరిస్థితి ఒకటి ఎదురైనప్పుడు ఆయన అంటున్నాడు 40వ అధ్యాయం 26వ వచనంలో యెషయా ప్రవచన గ్రంథం, అంటే నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో తొట్టిల్లినప్పుడు అప్పుడు నువ్వు పైకి చూడు. కనులెత్తి పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. నక్షత్రముల సంఖ్యను ఆయన, వాటన్నిటికీ ఆయన పేర్లు 148వ కీర్తన 4వ వచనం. ఆ పేరు పెట్టిన ఆయన ఎవరు? సృష్టించిన ఆయనే కదా. అవి జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన సృష్టిని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఆయన్ను విడిచిపెట్టాడు. ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టాడు కదా. ఆయన ఎలా సృష్టి చేశాడు? ఈ సృష్టి కార్యక్రమం బైబిల్లో ఎక్కడ మొదలవుతుంది చెప్పండి? యెషయా గ్రంథం 45:18లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగిందో తెలీదు. ఆదికాండం 1:1-2 జరిగింది. మొదట ఆదికాండం 1:1 జరిగింది. దాని వివరణ 45:18లో చెప్పాడు. ఏం చెప్పాడు? 45:18 యెషయా, దేవుడు కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని మన నిరాకారంగా ఎందుకు మారింది? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యం ఎందుకు మారింది కదా? మొదట విశ్వాన్ని చేశాడు. విశ్వాన్ని చేసినప్పుడు మొట్టమొదటిగా ఒక కెరూబును చేశాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15-16 వచనాల్లో అతనిలోనికి పాపము ప్రవేశించింది, అతను పడిపోయాడు. తర్వాత దేవదూతలు 1/3 ఆయన పార్టీకి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత భూమిని సృష్టించాడు. భూమి నిరాకారంగా మారిపోయింది. ఆ తర్వాత భూమిని సకారంగా మార్చాడు. ఆదికాండము 1వ అధ్యాయము 3 నుండి 31 వరకు ఉన్న వచనాలు. ఆ తర్వాత 1వ అధ్యాయం 26, 28 వచనాల్లో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనిషిని చేశాడు. 2 ఏళ్ళు ఎలా చేశాడో చెప్పాడు. 3లో వాడు పెట్టాడు. మనిషి సృష్టిని చేస్తే సృష్టి పాడు, కెరూబుని చేస్తే కెరూబు పాడు, భూమిని చేస్తే భూమి పాడైపోయాడు, మనిషిని చేస్తే మనిషి పాడైపోయాడు. ఈ పాడైపోయిన మనిషిని బాగు చేయడానికి అవన్నీ కలుగును గాక అంటే కలిగినటువంటివి వాటినే బాగు చేయాలి అని అనుకున్నాయి. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తులు, ఆయన అమూల్యమైన రక్తం చేత కొనుక్కున్న ఈ వ్యక్తులు రక్త నిబంధన సంఘం. ఆ సంఘము ఆయన రక్తం చేత కొనబడింది, ఆయన సొత్తు అయింది. కలుగును గాక అంటే కలిగిన భూమినే పాడైపోతే బాగు చేయకుండా విడిచిపెట్టలేదు కదా. ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్న నీవు పాడైపోతే నిన్నెందుకు ఆయన విడిచిపెడతాడు? కాబట్టి ఆయన చేస్తున్న కార్యాలను జ్ఞాపకం తెచ్చుకో. ఈ సృష్టిని, వాటికి పేర్లు పెట్టిన వాటిని, వాటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకో. 42వ అధ్యాయం 5వ వచనం అనేక 10 వచనాలు ఉన్నాయి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు. అంటే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, ప్రాణం ఉంది, ఆ ప్రాణంలో నడుస్తున్నావు. ఆయన ప్రాణాన్ని తీసేసుకుంటే, జీవాన్ని తీసేసుకుంటే భూమి మీద ఉన్నాం కానీ ఆరాధించండి. ఎందుకు ఆరాధించడం లేదు? ఏవో ప్రభావాలు మన మీద పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చూడు, ఇట్లా కొన్ని 10 వచనాలు సృష్టిని గురించి రాయబడి ఉన్నాయి. 104వ కీర్తన, 102వ కీర్తన, 116వ కీర్తన 15వ వచనము, 19వ కీర్తన ప్రారంభ వచనాలు. ఇవన్నీ సృష్టిని గురించి చెప్పబడినటువంటి వచనాలు. ఇలా అనేకం ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలోను, హోషవాలోను, ఇర్మియాలోను అనేకం ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చదవడం నా ఉద్దేశం కాదు. కానీ నువ్వు వాటిని చూడు, వాటిని చూడు. 19వ కీర్తన ఏం చెప్తుంది? పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రి కూడా బోధిస్తుంది. వాటిని చూడు, మీ కన్నుల పైకెత్తి చూడండి. వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరదీసి వీటన్నిటికీ పేరు పెట్టి పిలిచివాడే కదా. యెషయా గ్రంథం చదువుతున్నాను 40వ అధ్యాయం. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కడి అయినను విడిచిపెట్టడు. ఇప్పుడు యాకోబు అనుకుంటున్నాడట. ఏమని? యాకోబు అంటే ఆ పేరుకి అర్థమేమిటి? ఆ అనుభవం కలిగిన వ్యక్తుల గురించి చెప్తూ, యాకోబు, నా మార్గం యెహోవాకు మరిగేది, నేను అనుకునేది ఆయనకి తెలియట్లేదు అని అనుకుంటున్నావు కదా. నా న్యాయము దేవుని దృష్టి కనపడలేదు అని వేళాలనుకుంటున్నావు. నేను అడిగాను, ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను 7 వారాలు, 50 రోజులు ప్రత్యేకించుకున్నాను, సంవత్సరం అంతా ప్రత్యేకించుకుని దేవుడు సమాధానం ఇవ్వలేదు. నా మార్గం, నా విజ్ఞాపనానికి ఆలోచించలేదు, నా మార్గమానికి తెలియలేదు అని అనుకుంటున్నావు కదా. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్తున్నావు, ఎట్లాగే ఇలా చెప్తున్నావు? ముందేం గుర్తు చేశాడు? ఆయన సృష్టి అంతటిని గుర్తు చేసి నీ ఆత్మీయ స్థితిని గురించి చెప్తూ, ఇన్ని చేసిన ఆయన నన్ను గురించి ఆయన పట్టించుకోవట్లేదని నువ్వు ఎలాగనుకుంటావు? యాకోబు, ఇశ్రాయేలు అందా. యాకోబు, నా మార్గం దేవుడికి తెలియలా, నా ప్రాంతం దేవుడు వెళ్ళలేదు అని నువ్వు ఎట్లాగంటున్నావయ్యా? ఇశ్రాయేలు, నీవే. తర్వాత అన్నాడు ఇశ్రాయేలు, నువ్వు రక్షణ పొందినాడు కదా, బలి అర్పణతో నిబంధన చేసుకున్నాడు కదా,
నరకం నుండి నిన్ను తప్పిస్తాడని లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని అన్నింటినీ విడిచిపెట్టి, కొలకట్లు, మతకట్లు, వాడకట్లు, ఎన్నో లోక సుఖాలు అన్నింటినీ విడిచిపెట్టి ఆయన కొరకు ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకున్నవాడు కదా నువ్వు. ఇట్లా అంటున్నావేండి అయ్యా అని ఆయన అంటాడు. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? ఈ మాటలు నీకు చెప్పలేదా? ఆయన నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు చెప్పగా వినలేదా? నీకు తెలియలేదా? కదా అని అంటూ నీ వేలేలాగా చెప్పు. దిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఈ ప్రత్యక్షత అబ్రహాంకి ఎప్పుడొచ్చింది? ఆయన దేవుడితో ప్రయాణం చేయడం మొదలుపెట్టి ఆయన 44 ఏళ్ళకి వచ్చింది. ఈలోపు ఎన్ని పోరాటాలు చేశారు ఆయన? ఆ ప్రత్యక్షీకరణ నీకు కలగాలి అంటే అంతకుముందు నువ్వు దేవుడితో నడవాలి. దేవుడితో ఎప్పుడు నడుస్తావు? ఎలా సాధ్యం? నువ్వు ఆత్మతో నింపబడి. ఆత్మతో నింపబడడం అంటే అర్థం ఏమిటి? నీ హృదయంలో ఉన్న ప్రతి విభాగంలో ఆయన అధికారానికి మీద నువ్వు లోపరుచుకోవాలి. ఇది చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు. బాబా ఈ పని ఎలా చేయమంటావు? నాకు తెలిసి చేయడం, నేను బాగానే చేస్తాను, చాలాసార్లు చేశాను, కానీ నేను నీతో నిబంధన చేస్తాను. నీ బిడ్డను కదా, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని ప్రతి విషయంలో ఆయన అధికారానికి నువ్వు లోపడడం ద్వారా అప్పుడు నువ్వు ఆయనతో నడుస్తావు. నీతో నడవడానికి ఆయన వస్తాడు. ఆనకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచి, నోవహు నడిచి. దేవుడు వచ్చే టైంకి ఈ నెల కూర్చుంటే ఆయన వచ్చాడా? ఆయన వచ్చినాక ఈ నెల ఉంటాడా? మన కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పండి. ఆయనకి ఎన్నో పనులు. నా ప్రభువుని నేను కలుసుకోవాలి, ప్రభువా రావా, నేను నీతో నడవాలి, నీతో మాట్లాడాలి అని ఎక్కడో ఒక ప్లేస్ పెట్టుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ఆయన ఆహ్వానించుకొని ఎదురు చూస్తూ ఉంటుండాలి. అప్పుడు అరే భూమి మీద నా కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడని ఆయన కొరకైన అంశ ఆయన కొరకు వచ్చింది. అంతే కదా? అది ఆయన వచ్చి ఎదురు చూస్తాడా? ఆయన వచ్చి పిలిచేది మన జీవితంలో ఒకేసారి. అది వినాలి. దాని కొరకు ఎంత ఓపికనైనా కనపరుస్తాడు. గిద్యోను దగ్గర కనపరుస్తున్నాడు. అక్కడ అవసరం బట్టి. అవునా? నీకు తెలియలేదా? నువ్వు వినలేదు. నేను చక్కగా మాట్లాడుతున్నాను. ఒక తల్లి తన బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా? ఎందుకు ఇలా చేసావు? అవును కదా? అలాగే దేవుడు మాట్లాడు. నీకు తెలియలేదా? నువ్వు వెళ్ళలేదా? దిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అన్ని కాలాల్లో ఉన్నాడు కదా. నీ ఫెయిల్యూర్లో ఉన్నాడు, నీ సక్సెస్లో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకోలేక దేవుడికి దూరంగా ఉన్నప్పుడు ఆయన నీతోనే ఉన్నాడు. నేను కొనుక్కున్నాడుగా, అంత సులువుగా నేను విడిచిపెట్టాను. మోటు భాషలో నేను చెప్తాను, నువ్వు విడాకులు ఇస్తే తప్ప ఆయన నీకు విడాకులు లేవు. ఆయనకి ఆ రైట్స్ లేవండి. ఆయనకి రైట్స్ లేవు. దానికి ఉదాహరణ, ఈ లోకం కోర్టులు ఆడపిల్ల ఒప్పుకుంటేనైనా విడాకులు ఇచ్చేది. మగపిల్లడు అడిగితే ఇస్తారా? ఆడపిల్ల వద్దు అంటే వాడు ఎన్ని రీజన్ చెప్పినా కూడా ఇవ్వరు. తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చినా కొంతకాలం టైం పాస్ చేసి అప్పుడు ఇస్తారు. ఇక్కడ కూడా అదే కండిషన్. నీ అంతటి నువ్వు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతానని బలవంతంగా ఇస్కరియోతు యోధాలాగా అమ్మేసుకోను, లోకాన్ని ప్రేమించి దేమాలాగా నేను పోతాను అని పోతేనో, లేదా నా మేనలుడే నాకు కావాలి నువ్వు వద్దు అని చెప్పి బర్నబాలాగా వెళ్ళిపోతేనో, అప్పుడు బర్నబా దేవుడికి దూరమే కాలేదు, కానీ పనికి దూరమే. కాబట్టి నువ్వు ఫెయిల్ అయినా దేవుడు నీతో ఇంకా మారుతుంది. ఇంకా హోషేయ గ్రంథాలు ఎందుకు రాయించాడు చెప్పండి? యాజక లేవి గోత్రంలోనే చేసుకోవాలి, పవిత్రురాలైన కనికనే చేసుకోవాలి. ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? ఆయనే చెప్పాడు. దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరు వేశ్యత్వం చేస్తుంటే పోయి ఆ అమ్మాయిని చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చెప్పాడని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు కానీ మళ్ళీ దేవుడు అంటాడు,
15,000 ఇచ్చి ఆ అమ్మాయిని కొనుక్కొని మళ్ళీ తీసుకొచ్చాను. ఈ రోజు నుండి నువ్వు నాకు నమ్మకం ఉండు, నేను నీకు నమ్మకం ఉండడానికి ప్రమాణం చేసుకోండి, మళ్ళీ ఉండండి అంటాడు. ఈ సన్నివేశాలు మనకి ఏం నేర్పుతున్నాయి? ఆనాడు ఇజ్రాయేలీలారా, నేను మిమ్మల్ని ఇలాగే మీరు ఉన్నతమైన స్థలాల మీద వేషిత్వం చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని మరలా పిలుచుకొచ్చుకున్నాను. భ్రష్టులైన పిల్లలారా రండి, నేను మీ పాపులైన పిల్లలారా రండి, మీ పాపం నుండి నీ భ్రష్టత్వం నుండి నేను బాగు చేస్తానని పిలుచుకున్నా. అది మీకు అర్థం కావడానికి అక్షరార్థమైన హోషియా దిగులాయి కుమార్తెను అక్కడ నిలవబెట్టాడు. అదే పిక్చర్ ఈనాటి క్రైస్తవ సమాజంలో ఎన్నోసార్లు ఫెయిల్ అవుతుంది. దేవుడు విడిచిపెట్టాడు, వెంటబడుతుంది. ఎందుకంటే నేను ఒక ఆరాధకురాలిగా మార్చాలి, నీ కొరకైన సత్క్రియలు భూమి మీద నెరవేర్చాలి. అంత ప్రేమ చూపిస్తున్నాడండి, అంత ప్రేమ చూపిస్తున్నాడు. నీకు తెలియలేదా? నువ్వు వెళ్ళలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు నీ ఫెయిల్యూర్లో ఉన్నాడయ్యా, నీ సక్సెస్లో ఉన్నాడు. ప్రభు కృపండి, దీనిలో పాస్ అయ్యామండి, ఇది చేయగలిగామండి, వీళ్ళకి సువార్త చెప్పగలిగామండి, ఈ పరిచర్య చేయగలిగామండి 100 చెప్తాం. ఫెయిల్ అయి నీకు చెప్పాలి. కానీ ఫెయిల్ అయినప్పుడు కూడా ఆయన నీతో ఉన్నాడండి. అందుకే నువ్వు కబళించబడలే అపవాది చేత. వాడే మింగుదామని చూస్తున్నాడు, ఆయన మింగనివ్వట్లేదు నిన్ను. నువ్వేదో నేను కరెక్ట్ గొడ్లు బట్టి యథార్థ గొడ్లు బట్టి ఆయన మింగని ఇట్లా అపవాది నిన్ను. అక్కడ కూడా ఉన్నాడు. ఆయన నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట. ఏందయ్యా మరి ఇక్కడేమో అవునన్నావు, అక్కడ కాదన్నావు, ఎందుకంటే చేస్తున్నావు అంటే అయ్యి చెప్పడే, చెప్పింది చెయ్యాలి. అక్కడ యాజకుడు పవిత్రురాలైనా లేవి గోత్రికురాలైన అమ్మాయినే చేసుకోమన్నావు, ఇక్కడేమో ఇలాంటి అమ్మాయిని చేసుకోమన్నావు. ఏం చేయాలి మనకు అర్థం కాదు. అక్షరార్థమైన సున్నతి కాదు, హృదయ సున్నతి అని పౌలు చేత రోమా 2:28-29 చెప్పించింది. దేవుడు ఒక పత్రిక రాయించాడు. ఆ సున్నతి మీరు ఆశ్రయించినట్లయితే దేవుని సిలువకు ఉపయోగం లేదు, ఆయన కృప వ్యర్థమైపోద్ది, సిలువ వ్యర్థమైపోద్ది అని చెప్పిన ఆయన తిమోతికి తీతుకు సున్నం చేయించాడు. ఎందుకు మనకు తెలియదు, ఆయన జ్ఞానం మనం శోధించడం అసాధ్యం. మనం ఏదో చెప్పుకుంటాం, యూదులు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇతరు సున్నతి పొంది ఉండాలి, దేవుడిని అంగీకరించారు. సున్నతి లేని వాడిస్తే వాళ్ళ మాటలు కూడా వినరు. మనం చెప్పుకునే పై మాటలు ఆలోచించి సొమ్మశిల్లుడు అదే ఆయన జ్ఞానమును శోధించడం. సొమ్మశిల్లు వారికి ఆ వచనం చదవండి 29. ఈరోజు మనం అందుకే మరలా కూడుకోగలిగాం. ఆ అంశం కొరకు మరలా ఎందుకు కూడుకోగలిగాం? ఆయన బలం ఇచ్చాడు. అంతేకాదు ఆయన బలాభివృద్ధి కలగచేశాడు. అంటే బలం ఇచ్చి బలాభివృద్ధి అంటే అది రోజు రోజుకి పెరిగేలాగా చేసేవాడు. కాబట్టి మరలా కూడుకోవడం అనేది ఏమో ప్రయత్నం చేశామండి, అవ్వలేదు, లేకపోతే అదే కంటిన్యూ చేసి అయిపోయిందని అనిపించుకోవడం, ఆ టైం పోయింది కదా ఇంకోటి అలా కాకుండా కాదు, మరలా నేర్చుకోవాలి. మరలా ఎవరిచ్చారు ఈ ఆలోచన? ఆ బలం ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చారు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కదా. ఆయన కృప కొరకు వేడుకొని ఆయన నీకు అప్పగింపబడిన పనుల విషయంలో నువ్వు లోబడితే విధేయత చూపిస్తే దాని కొరకైన త్యాగం నువ్వు చేసినప్పుడు నీ ఆరాధన ఆయనకి అంగీకారం. ఆ ఆరాధన అంగీకారమైనప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, నువ్వు దేవుడితో సహవాసం చేసే అనుభవంలో నడిపించబడతావు. రెండవదిగా నీకు నూతన ప్రత్యక్షత, లోబడే పనులు అంచెలంచెలుగా
దేవుని గురించిన దైవిక లక్షణాలు అంచెలంచెలుగా నీ కొరకైన ప్రత్యక్షత నీకు బయలుపరచబడి, దైవ ప్రత్యక్షీకరణ అనేది ఎవరికి వారికి వ్యక్తిగతంగా ప్రత్యేకంగా కలిగేది. ఎందుకంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా లోబడిన దానిపై సంఘపరంగా కలిగేది అది ఇంపార్టెంట్. కాబట్టి ప్రభువుని అడుగుదా, అయ్యా మాకు ఆశ ఉంది, నువ్వు నెరవేర్చావు. సమస్యలను మాకు బలాన్ని ఇచ్చావు, బలాభివృద్ధిని కలిగి చేస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ నెరవేర్పులో నువ్వు 2 కార్యాలు జరుగుతాయని సేవకుల ద్వారా మాట్లాడావు. ఒకటి నీతో సహవాసం. ఎందుకు? మన హృదయంలో ప్రతి విభాగం కూడా ఆయన అధికారం క్రిందకు వచ్చింది కదా. కాబట్టి ఆయన మనలో ఉండి పనిచేయడం ప్రారంభిస్తాడు. రెండవదిగా ఆయన మనతో నడుస్తున్నప్పుడు పైకి ఎక్కిరా అని చెప్పాడు. పద్మాసు ద్వీపంలో పరమాసి అన్నటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఆ మిగిలిన 19 అధ్యాయాలు 5వ అధ్యాయం నుండి చివరి వరకు, 7వ అధ్యాయం నుండి చివరి వరకు ఈ పర్వతం మీదకి తీసుకెళ్ళారు. అక్కడ కొన్ని చూపించాడు. అక్కడ నుండి దోత వచ్చి ఇంకో పర్వతం మీదకి తీసుకెళ్ళారు. అక్కడ కొన్ని చూపించారు. ఆయన భూమి మీద శరీరానికి ఇక్కడే పడిపోయి ఉన్నాడు. ఆత్మ వశుడై సచిన వాళ్ళకి పడిపోయి ఉన్నాడు. బాడీ ఇక్కడ ఉంది, ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళింది. ఎన్ని ప్రదేశాలు తిరిగారో, ఎంత తిరిగారో ఆ భక్తుడికి తెలిసి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం అడుగుతాం కదా, ఆయనతో కలిసి నడిచినప్పుడు అనేక ప్రత్యక్షతలు యాహోనికి ఇచ్చాడు. మోషే ఆయనతో నడిచినప్పుడు అనేక ప్రత్యక్షతలు మోషేకి ఇచ్చాడు. నోవా ఆయనతో నడిచినప్పుడు అనేక ప్రత్యక్షతలు నోవాకి ఇచ్చాడు. హానోకు అనేక ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఏ భక్తుడైనా ఆయనతో నడిచిన వారికి అనేక ప్రత్యక్షతలు ఇచ్చారు, ప్రత్యక్షీకరణ ఇచ్చారు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తూ నువ్వు నడిచినప్పుడే ఆయన నీ కొరకైన ప్రత్యక్షీకరణను ఆయనకి బయలుపరుస్తాడు. ఎప్పుడైతే ఆ నూతన అంశాన్ని, నూతన ఆ దైవిక కోణాన్ని నువ్వు చూడగలిగావో, గ్రహించగలిగావో, నీకు అర్థమైందో, అప్పుడు నీ ఆరాధన స్థాయి పెరుగుతుంది. ఆరాధన యొక్క స్థాయి పెరుగుతుందండి. ఆరాధనకుంటే 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి? అప్పగించుకోవడము, విధేయత చూపించడము. ఆ ఆరాధన యొక్క స్థాయి పెరుగుతుందంటే అర్థమేమిటి? త్యాగం యొక్క స్థాయి. ఏమిటి త్యాగం యొక్క పరిపూర్ణమైన స్థాయి? పౌలు భక్తుడు సమస్తమును పెంటగా ఎంచుకున్నాను, కొదువుగా ఉన్న క్రీస్తు పొందిన శ్రమల్లో కొదువుగా ఉన్న వాటిని నేను అనుభవించాలి, ఆయన కొరకు నేను సిలువ వేయబడ్డాను. చనిపోవడం, మనం ప్రాణం పెట్టి అంటారు. అది ఆరాధన. ఆరాధన యొక్క పరాకాష్ఠ. అది ఎప్పుడు చేయగలుగుతాం? మనం అనుకుంటే కాదు, ఆయనతో కలిసి నడుస్తాం. ఆయనతో కలిసి ఎప్పుడు నడుస్తాం? అప్పగించుకున్నాం అందరం. లోబడము మరియు త్యాగం చేయడం, దీనిలో మనం ఎంతగా అభివృద్ధి పొందుతామో ఆరాధన అంత గొప్ప చేస్తాం. ఆరాధన ఆయనకు అతి ధన్యత. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కుటుంబము మరియు చేరి కూడిన మనం ఈ వర్తమానం వింటున్న ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రించుకున్నది కాక. అమ్మాయి దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత ఈ కుటుంబం వరకు మరి ఒకరో ఇద్దరు ప్రార్థించారు. మా ప్రియ ప్రభువా, నీకు ప్రీతికరమైన సేవ మేము చేయాలి అంటే నీ కృప పొందుకోవాలి, వినయ భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే ప్రీతికరమైన సేవ. ఆ అనుభవాన్ని ఇంకో కోణంలో చెప్తూ, నీతో సహవాసం చేస్తూ నడిచినప్పుడే ఆ ప్రత్యక్షీకరణ కలుగుతుందని నిన్ను ఎరిగిన కొలది, నీతో నడుస్తున్న కొలది నిన్ను ఎరిగి ఉంటాం. ఎరిగిన కొలది మేము ఆ సంపూర్ణమైన త్యాగం. పౌలు ఎలా, అపోస్తలులు ఎలా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మిమ్మల్ని సేవించారు, ఆరాధించారు, నొక్కారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి పరాత్మముగా భయపడ్డారు. అటు అనుభవాల్లో మేము నడిపించబడతామయ్యా. అటు ధన్యత నాకు, నా బిడ్డలకు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. తన యొక్క శాశ్వతమైన ప్రేమ, మన యొక్క శాశ్వతమైన పరిశుద్ధాత్మ దేవునికి